నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్‌ప్రెస్. ఒక అద్భుతమైన డైట్ రెసిపీతో వచ్చాను. అద్భుతమైన చికెన్ కిచిడి. 150 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్, 50 గ్రామ్స్ రైస్, చాలా కొంచెం, అండ్ 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, బంచ్ ఆఫ్ కట్ట గోంగూర ఉడకబెట్టింది కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది. సో ఇంత సింపుల్ రెసిపీని స్వీట్గా చేసేస్తాను, చూద్దామా. నేను ఫస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రామ్సే చెప్పాలి నేను, ఎందుకంటే డైట్ రెసిపీ కాబట్టి. కాగింది. నేను అసలు జస్ట్ ఒక 2 కలిపి ½ టీ స్పూన్, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు. ఇందులో ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి, నేను టొమాటో వేస్తాను. జస్ట్ సింగిల్ టమాటో. ఇవి అటు ఇటు గోలుతుంటే మంచిగా ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేద్దాం. ఒక ½ టీ స్పూన్, ఒక 3-4 పచ్చిమిరపకాయలు. ఇదంతా కూడా 50 గ్రామ్స్ బియ్యం, 150 గ్రామ్స్ చికెన్, అండ్ ఒక పెద్ద కట్ట గోంగూర. ఇదిగోండి గోంగూర నేను మంచిగా ఒక 3 to 4 మినిట్స్ ఉడకబెట్టా, అంతేనండి. జస్ట్ ఒక కట్ట, పెద్ద కట్ట గోంగూర. అండ్ గోంగూరతో పాటు నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెమే, ఎందుకంటే మన కాప్స్ తక్కువ ఉండాలి. పచ్చిశనగపప్పులో కాప్స్ ఉంటాయి. ఆ రోజుకి సరిపడా మనం ఇప్పుడు తీసేసుకున్నాం. ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఉప్పు 1 టీ స్పూన్ పడుతుంది మొత్తం అన్నిటికీ కలిపి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నిండుగా కారం. నిండుగా అని ఎందుకంటున్నానంటే నొక్కి నొక్కి అవసరం. ఇదిగోండి పావు టీ స్పూన్ ధనియాల పొడి, 1/8 టీ స్పూన్ గరం మసాలా పేస్ట్. చాలా మంచిగా అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని ఇందులో వేసాడు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాలు పొడి, గరం మసాలా అన్నీ ఉన్నాయి ఇందులో. పచ్చిశనగపప్పు, గోంగూర. దీనికి కొంచెం అంటే కొంచెం, ఒక రెబ్బ, ఒక 5 గ్రామ్స్ కూడా లేదు. ఇది అంతకంటే తక్కువ చింతపండు. అనిపించేంత చింతపండు. ఎప్పుడు ఏది ఎంత వేయాలో అంత వేస్తేనే ఆ కర్రీకి పూర్తి స్థాయి సార్థకత. వెరీ లిటిల్. ఒక 2 నిమిషాలు నేను మూతతోని ఉడకనిస్తాను. అట్లా నాకేంటంటే చికెన్లో దాని తాలూకా ఫ్లేవర్స్ అని సింక్ అవటం కావాలి. 2 మినిట్స్. సో 2-3 నిమిషాలు అయ్యింది. మన చికెన్కి మనం వేసిన మసాలాలు అవి సింక్ అని చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఉల్లిపాయ అండ్ బియ్యం, 50 గ్రామ్స్ బియ్యం. మీరు బియ్యం ఎన్నైతే వేసారో నేను దీంతో బియ్యం నానబెట్టుకున్నా. ఇది 50 గ్రామ్స్. నాకు దీంతో 6 కప్పులు నీళ్ళు వేడి చేయండి, బాయిల్ చేసుకోండి. అప్పటిదాకా ఇది మూత పెట్టండి. కెటిల్లో పోసేస్తా, అంతేనండి. సో నీళ్ళు వచ్చినాయి. 1కి 6 నీళ్ళు పోసి కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూడండి. కొంచెం పడుతుంది ఉప్పు. ఒక పావు టీ స్పూన్. కుక్కర్ పెట్టేస్తున్నాను. మరి హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేము, జస్ట్ 3 విజిల్స్. ఆ తర్వాత దీని సంగతి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. విజిల్ 1 ఫుల్. మన అద్భుతమైన టేస్టీ డైటీ కిచిడి ఇది ఇలానే ఉంటుంది, ఇలానే తినాలి. ఈవినింగ్ వరకు కూడా ఇదే టేస్ట్తోని, ఇదే టెక్స్చర్తోని ఉండాలంటే ఇంకొకటే యాడ్ చేయాలి. అండ్ ఆ లూజ్ని అలాగ మెయింటైన్ చేయడానికి 5 గ్రామ్స్ దేశీ ఘీ, ఆవు నెయ్యి తీసుకోండి, లేకపోతే ఆవు నెయ్యి బెస్ట్. ఆవు నెయ్యి లేదంటే ఇంట్లో నెయ్యి 1 టీ స్పూన్ వేసేయండి. 5 గ్రామ్స్ వేయండి. ఎనీ బ్రాండ్ మీకు ఇష్టమైన తీసుకొని, ఇంట్లో చేసింది మరీ మంచిది. కొంచెం 5 గ్రామ్స్ నెయ్యి వేసాను అంతే. దీనికి రుచి అంటే ఏంటి చూపించండి, రుచికి మీనింగ్ ఏంటి అర్థమయ్యేటట్టు చెప్పండి అన్న వాళ్ళకి, ప్రేమ అంటే ఏంటి అంటే అమ్మని చూపిస్తాం మనం. అలాగే రుచి అంటే ఏంటి అంటే ఇది చూపించండి. అంత టేస్టీగా ఉంది.